ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. NH-65 పై ఉన్న 5 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ తిప్పలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 3 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు అయితే తప్పడం లేదు. గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. అయితే ఈ రోజు మాత్రం ఈ పెట్రోల్ కొరత మాత్రం పీక్స్కి చేరింది. ముఖ్యంగా NH-65 పై ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులతో మొత్తం పెట్రోల్ బంకులంతా కూడా ఖాళీగా దర్శనమిస్తుండడంతో మాత్రం వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ NH-65 అనేది హైదరాబాద్ నుంచి ముంబైపై వెళ్లే రహదారి. దీనిపై నిత్యం కూడా వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. దీంతో ఈ హైవేపై ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ డిమాండ్ ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా కూడా ఇటు యుద్ధ ప్రభావం కావచ్చు, అలాగే ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సిస్టమ్ను ఆపేయడంతో మాత్రం పెట్రోల్ బంక్ యజమానులు మాత్రం చాలా వరకు కూడా ఇటు క్రెడిట్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయలేక వారంతా కూడా ముందు అడ్వాన్స్ చెల్లించలేక పెట్రోల్ బంకులను మూసివేస్తున్నారు. అయితే గత 15 రోజుల క్రితం ఈ కొరత ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కూడా ఈ పెట్రోల్ సమస్య ఏదైతే ఉందో ఆ పెట్రోల్ సమస్య సద్దుమణిగింది. కానీ తాజాగా గత 3 రోజుల నుంచి కూడా ఈ పెట్రోల్ కొరత మరింత తీవ్ర రూపం దాల్చింది. దీంతో వాహనదారులు ఏ పెట్రోల్ బంకుకు వెళ్ళినా కూడా ఖాళీగా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో మాత్రం వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది వాహనదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది, అసలు ఎన్ని రోజులుగా ఈ పెట్రోల్ కోసం తిరుగుతున్నారనే దాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెట్రోల్ కోసము ఎన్ని బంకులు తిరిగినా సంగారెడ్డి ఇంత డెవలప్ అంటారు, సంగారెడ్డి ఇంత గొప్పది అంటారు, మంచి మంచి నాయకులు ఉన్నారంటారు. కానీ పేద ప్రజలకి ఏమి ఇస్తున్నారు సార్? రోడ్ల పండు తిరుగుకుంటా, పెట్రోల్ బంకు చుట్టూ తిరుగుకుంటా, టైం అంతా ఖరాబ్, డబ్బులు ఖరాబు, పని చేసుకోనికి లేదు, ఏమి లేదు. 3 రోజులు తిరుగుతున్నాం సార్. ఎక్కడ నో స్టాక్ పెడుతున్నారు. రాత్రి లేదు, రాత్రి 11 గంటల దాకా తిరిగినాం. ఎక్కడ కూడా లేదు పెట్రోల్. ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. పిల్లలు స్కూల్కి పోనీకి లేదు, ఉద్యోగాలు చేయనీకి లేదు. ఏం చేస్తాం చెప్పండి? బంకుల ప్రాబ్లాలు ఇవి ఊళ్ళల్లో. ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం కాదు ఇది. ఒక్కరు బంకు బంద్ పెట్టారంటే, సంఘటన బంద్ పెట్టారంటే తర్వాత బంద్ పెడుతున్నారు వీళ్ళు. తర్వాతనే అయిపోతాయి పెట్రోల్ బంకులలో. జనాలను ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి వీళ్ళు ప్రభుత్వం కరెక్టే ఉంది. జనాలను ఇబ్బంది పెడుతున్నారు. పెట్రోల్ బంకులలో కమిషన్ల కోసము ఈ విధంగా చేస్తున్నారు. జనాలను వాడుకుంటారు. పెట్రోల్ బంకుల కోసము జనాలను వాడుకుంటారు. మేము నిన్న తిరిగినా ఈరోజు తిరిగినా కష్టం చేసుకున్నా. పిల్లలకి స్కూల్ పోని కాలేజీ పోని పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఘోరం సార్ ఇది చేయడం. ఒక బంకు బంద్ ఉంటాయి, అన్ని బంకులు బంద్ ఉంటాయా? సంఘటనలో బంద్ ఉంటాయి, మొత్తం బంకులు బంద్ ఉన్నాయి. ఇది ఒక బంకు బంద్ ఉన్నాయి. ఆ బంక్ ఆడుంటే అది కూడా బంద్ అయిపోయింది. సరే ఒక్క బంకులో అయిపోతుంది, ఇంకో బంక్ అయిపోదు కదా. వీళ్ళు అంతా బంకులు అంతా ఆ కొనకే లీన్ దాకా తిరుగుకుంటూ వచ్చిన. మళ్ళీ కాశ్పురం కూడా వచ్చిన. అన్నీ కూడా బంద్, అది అన్నీ కూడా బంద్. ఏం ఘోరం సార్ ఇది. బంకులో మెయిన్ బంకులలో యూనిటీ పడిన వీళ్ళు కమిషన్ల కోసం ఈ విధంగా ఇస్తారు బంకులలో. తర్వాత వస్తామని చెప్తే ఇక్కడనే ఉంటాం సార్. బండిలో వెళ్ళకొచ్చింది బండి, ఒక్క చుక్క కూడా లేదు బండిలో. ఇక్కడ వరకే దొక్కుంటూ వచ్చినాము. ఇప్పుడు బయట అక్కడ సిటీకి పోవాలి మేము. ఏం లేదు దీనిలో. సంగారెడ్డి నుంచి వస్తున్నాం సార్. అన్ని పెట్రోల్ పంప్స్ క్లోజ్ ఉన్నాయి సార్. అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు వరకు 4 పెట్రోల్ పంప్ జరిగినాయి సార్. ఇది 5వ పెట్రోల్ పంప్. ఎక్కడ కూడా లేదు. వీళ్ళు చెప్పిండ్రు ఒక 2 hours తర్వాత వస్తుందండి. ఆ ఆశతో నిలబడినా సార్. అంతే. ఇప్పుడు ఏం చేస్తాం సార్? అంతే, బ్యాక్ టు పవేలియన్. అంతే. ఎన్ని రోజుల నుంచి అంటే ఇబ్బంది వస్తుందండి? మీరు మామూలుగా రెగ్యులర్గా ఏమో సార్, రెగ్యులర్గా పోపుకుంటాం సార్. ఏం ప్రాబ్లం అవుతున్నదో ఏమో వాళ్ళ సార్ అర్థమవుతలేదు సార్. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. వారంతా కూడా గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నా కూడా చాలా చోట్ల కూడా పెట్రోల్ కూడా దొరకలేదు. మరికొంతమంది అయితే తమ బైకుల్లో పెట్రోల్ అయిపోతే దాదాపు కిలోమీటర్ల మేర బైకును నెట్టుకుంటూ వచ్చి ఈ బంకులో పెట్రోల్ దొరుకుతుందా, ఆ బంకులో పెట్రోల్ దొరుకుతుందా అని చెప్పి బైక్ మీద నెట్టుకుంటూ వచ్చినా కూడా పెట్రోల్ దొరకకపోవడంతో మాత్రం వారంతా నిరాశతో వెనుదిరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది మాత్రం పెట్రోల్ స్టాక్ వస్తుంది మరికొన్ని గంటల్లో అని చెప్తుండడంతో మాత్రం ఎక్కడికి కూడా వెళ్లకుండా బైక్తో పాటు ఇక్కడే పెట్రోల్ కోసం అయితే వాహనదారులు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులు మాత్రం ఖచ్చితంగా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి ఈ పెట్రోల్ కొరత లేకుండా తీర్చాలని చెప్పి